హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం కదండీ! సో, అక్కడైతే రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా మేమైతే నెక్స్ట్ డే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. సో, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు మేమైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికొచ్చామన్నమాట. అంటే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడింటికనమాట. మా వాళ్ళైతే అందరు అక్కడే ఉంటారండి. అంటే ఎవరికి వాళ్ళు ఫ్యామిలీస్ అయితే ఇంకా సెపరేట్ రూమ్‌లు తీసుకొని ఇంకా ఉంటారనమాట అక్కడైతే. ఇంకా మేమైతే ఫస్ట్ మా అత్తమ్మతోని మా బాబాయ్‌కి రాఖీ కట్టిచ్చేద్దాం అని చెప్పేసి ఇక్కడికొచ్చామండి. ఎందుకంటే తను వేరే పని ఉండడం వల్ల బ్యాంకుకి వెళ్తానని చెప్తే ఇంకా వెళ్ళిపోతాడేమో, ఫస్ట్ అయితే ఇక్కడ కట్టిచ్చేద్దాం రాఖీ అనేసి ఇంకా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. ఇంకా మా అత్తమ్మ అయితే వాళ్ళ తమ్ముడికైతే రాఖీ కట్టేసిందండి. ఇంకా నెక్స్ట్ మా రీతు తనైతే వీళ్ళని రాఖీ కట్టిస్తున్నామనమాట. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంకా మనవళ్ళనమాట వీళ్ళైతే. సో, రీతుకైతే అన్నలవుతారండి. సో, వాళ్ళతోని కూడా రాఖీ కట్టిచ్చేసామనమాట. ఇంకా ఇలా అక్కడ వీడియోస్, ఫొటోస్ తీసుకున్నామండి. సో, కొద్దిసేపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నామనమాట. ఎందుకంటే ఇంకా వీళ్ళైతే ఫిష్ అయితే తీసుకొచ్చారండి. సో, ఫిష్ పులుసు చేస్తాము, ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు అని చెప్తే సరేలే ఫస్ట్ అయితే మా తమ్ముడికి రాఖీ కట్టేస్తామని చెప్పేసి మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఇక్కడైతే మా నానమ్మ ఉందన్నమాట. సో, తనేనండి మా నానమ్మ. సో, తనైతే ఇక్కడ అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట. సో, అయితే ఇక్కడ చూడండి అందరు పిల్లల్ని చూసి ఇంకా కొద్దిసేపు మాట్లాడుతూ అలా కొద్దిసేపు అయితే మేము నానమ్మ దగ్గర అయితే కూర్చున్నామండి. సో, ఇంకా ఇలా కొద్దిసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇంకా మా తమ్ముడితోని రాఖీ కట్టిచ్చేసామండి. సో, మేమందరం అయితే కలిసి రాఖీ కట్టేసామన్నమాట. సో, మా పిన్ని అయితే స్కూల్కి వెళ్ళిందండి. సో, టీచర్ అనమాట తనైతే. ఇంకా తను స్కూల్కి వెళ్ళింది కాబట్టి వచ్చేలోగా కొద్దిసేపు కూర్చుందాం అక్కడే, పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారండి అక్కడైతే. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి సొంత ఇల్లే అనమాట. సో, కిచెను అలానే దేవుడి రూమ్ అయితే దాంట్లోనే కొంచెం సపరేట్గా పెట్టేశారండి. ఇంకా ఇది వచ్చేసి హాలు, ఒక బెడ్రూమ్ అనమాట. సో, సింగిల్ బెడ్రూమేనండి. ఇంకా ఇక్కడ మేమైతే హాల్లో కూర్చున్నామన్నమాట. సో, 2 పోర్షన్స్ అయితే ఉంటాయండి. సో, దీంట్లో అయితే మా పిన్ని వాళ్ళు ఉంటారనమాట. మా బాబాయ్ అయితే కండక్టర్ అండి. సో, తనైతే ఇంకా జాబ్‌కి వెళ్ళిపోయాడనమాట. సో, ఇంకా లీవ్ లేదు కాబట్టి తనైతే రాలేడండి. సో, మా పిన్ని, మా బాబాయ్ బయట ఉన్నారు కాబట్టి ఇంకా మా తమ్ముడైతే ఇంటి దగ్గరనే ఉన్నాడండి. సో, మేము వస్తున్నామని చెప్పేసి స్వీట్ కార్న్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ. సో, స్వీట్ కార్న్స్ ఇంకా పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా కుక్కర్లో అయితే ఉడకబెట్టేస్తున్నారండి మా చెల్లెలు, మా తమ్ముడు ఇద్దరు కలిసి అయితే వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా కుక్కర్కి అయితే విజిల్ పెట్టేస్తున్నారనమాట. సో, కొంచెం సేపు పిల్లలు స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి అవైతే పెట్టేస్తున్నామండి. ఇలా అక్కడే ఉండి కొంచెం సేపు అక్కడ, కొంచెం సేపు ఇక్కడ అలా అందరితో కలిసి ఇంకా మేమైతే వచ్చేసామండి. సో, డే మొత్తం అక్కడే గడిపేసామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడి దగ్గర, ఇంకా మా తమ్ముడి దగ్గర ఇలా కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ అనేసి అలా గడిపేసామన్నమాట. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే ఇంకా తమ్ముడికైతే రాఖీ కడదామని చెప్పేసి మేము కూర్చున్నామండి. సో, ఫస్ట్ అయితే నేను కట్టేస్తున్నానమాట. సో, ఇలా కట్టేసిన తర్వాత నేను, మా చెల్లెలు, ఇంకో చెల్లెలు ఇలా కూర్చొని ఇంకా రాఖీలు అయితే కట్టేస్తున్నామండి మా తమ్ముడికైతే. సో, ఇలా మా పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా పిన్నితోని కూడా తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళామండి మేమైతే. సో, ఇలా గడిచిందండి మాకైతే ఆ డే మొత్తం. ఫస్ట్ మేము మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడి ఇంటికైతే వెళ్ళాం కదండీ! సో, తను కూడా బాబాయ్, పిన్ని అవుతారనమాట వాళ్ళైతే. సో, వాళ్ళు కూడా మా బాబాయ్ అయితే కండక్టరేనండి. ఇంకా పిన్ని వచ్చేసి స్కూల్ టీచర్ అనమాట. సో, సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా అలానేనండి. అయితే వాళ్ళకైతే లీవ్ దొరికిందనమాట. సో, వాళ్ళైతే ఇంటి దగ్గరే ఉన్నారండి. ఇంకా వీళ్ళకి లీవ్ దొరకలేదు కాబట్టి ఇంకా లేరనమాట. సో, సాయంత్రం వస్తారు కదా, మాట్లాడేసుకొని ఒకేసారి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే కొద్దిసేపు అక్కడే కూర్చున్నామండి. ఇంకా తమ్ముడికైతే రాఖీ కట్టేసిన తర్వాత పిల్లల్నైతే ఇంకా అన్నం తినిపించేసామన్నమాట. సో, ఇంకా తమ్ముడైతే చికెన్ తీసుకొచ్చాడండి. అసలు వద్దురా మేము అక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నారు కదా, తినేస్తాంలే అని చెప్తే కూడా అసలు వినలేడనమాట. సో, అక్కడ తిన్నా సరే ఇక్కడైతే నేను చికెన్ తీసుకొస్తా, అక్కడ ఫిష్ తినొచ్చు కానీ ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తాను, నేనే చేస్తా అని చెప్పేసి మా తమ్ముడైతే ఇంకా చికెన్ తీసుకొచ్చి తనే వంట చేశాడండి. సో, ఇలా
ఫస్ట్ అయితే మేము ఇంకా రాఖీలైతే కట్టేసామండి. ఇలా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. ఆ రోజైతే మాకు ఇంకా ఎలా అనిపించిందంటే పిల్లలతో, ఇంకా వాళ్ళతో మేము వెళ్ళిందే ఒక రోజు కోసమేనండి. కానీ ఆ రోజంతా ఇంకా అలా గడిపేసామనమాట. నెక్స్ట్ డే అయితే ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఈ సిస్టర్ వచ్చేసి మా మేనత్త వాళ్ళ కోడలనమాట. సో, ఇంకా చెల్లెల వరుస కాబట్టి తను కూడా రాఖీ అయితే కట్టేసిందండి. సో, ఇలా మేమందరం కలిసే వచ్చాము. ఇంకా కలిసి వెళ్ళిపోయామన్నమాట. సో, ఇంకా నెక్స్ట్ అయితే అసలు మా తమ్ముడికి ఎంత చెప్పినా వినకుండా ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాడండి. సో, చికెన్ అయితే తను ఫ్రై చేసేస్తున్నాడనమాట. సో, తనైతే శ్రావణ మాసం నెల మొత్తం తినడండి. అయినా సరే మా కోసం అనేసి చేస్తున్నాడనమాట. ఇంకా నేను వచ్చేసి ఫ్రైడే కాబట్టి నేనైతే తిననండి. సో, ఏంటంటే ఇక్కడ చికెన్ చేసినా తినలేను, అక్కడ ఫిష్ చేసినా తినలేను అనమాట. నేనైతే ఓన్లీ వెజ్ అంటే క్యాప్సికమ్ కర్రీ ఉంటే ఇంకా తినేసానమాట. సో, ఫాస్టింగ్ అండి ఆ రోజు నేనైతే. ఇంకా ఓన్లీ పిల్లల కోసము మా అత్తమ్మ, మా వారు, ఇంకా మా చెల్లెల వాళ్ళ కోసం మాత్రమే చేశాడనమాట. సో, ఇలా పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒకేసారి ఇంకా వేసేస్తున్నారండి మా వారు, మా చెల్లెలు కలిసి. ఇంకా వాళ్ళని తినిపించేసి ఇంకా వాళ్ళు కూడా తినేసారనమాట. సో, వాళ్ళతో పాటే మా నానమ్మకు కూడా పెట్టేసామండి. తను తినేసింది, ఇంకా మా అత్తమ్మ కూడా తినేసిందనమాట. సో, ఇలా తినేసి కొంచెం సేపు అలా కూర్చున్నామండి. అంతలోపే ఇంకా మా పిన్ని అయితే వచ్చేసిందనమాట స్కూల్ నుంచి. సో, తను వచ్చిన తర్వాత ఇంకా మాకు చీరలైతే పెట్టిందండి మా పిన్ని అయితే. సో, ఆ వీడియో అయితే నేను తీయలేదనమాట, మర్చిపోయానండి. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళేసి అక్కడ ఫిష్ కర్రీతో తినేసి నైట్ వచ్చామండి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. సో, మార్నింగ్ అయితే ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నామన్నమాట. సో, మా చెల్లెలు వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నామండి. సో, మా చెల్లెలు వాళ్ళ ఇల్లు కూడా మేము వెళ్ళే రూట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మేము కూడా వెళ్ళిపోయామన్నమాట. సో, ఇలా గడిచిందండి ఉన్న ఒక్క రోజే. కానీ మేమైతే ఇంకా ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో, మా అమ్మ వాళ్ళు ఉండే రూమ్ అయితే ఇదేనండి. సో, పైన 3 ఫ్లోర్స్ పైన ఉంటుందన్నమాట. సో, ఎక్కడం దిగడం అయితే మా అమ్మ నాన్నకైతే చాలా కష్టం ఉంటుందండి. కానీ తప్పదనమాట. సిటీలో అయితే ఇంకా పైన దొరికింది కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోతున్నారనమాట. సో, ఇలా ఇంకా ఎంజాయ్ చేసేసి రాఖీలు కట్టేసి మేమైతే నెక్స్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. సో, లగేజ్ అంతా సర్దుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో, మళ్ళీ వెళ్ళేటప్పుడైతే అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించిందండి మాకైతే. సో, ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.